హలో అండి, నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ స్మైల్. ఆపరేషన్ స్మైల్ అనేది దేనికి సంబంధించి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. ఈ ఆపరేషన్ స్మైల్ అనే పథకం, ఆపరేషన్ స్మైల్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ఏంటి అనంటే, ఎవరైతే బాల కార్మిక వ్యవస్థలో ఉండి అలాగే తప్పిపోయిన చిన్నారులు ఉంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళని దాని నుంచి విముక్తి కల్పించడానికి ఈ ఆపరేషన్ స్మైల్ అనే ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగింది. దీని ద్వారా మొత్తం 5,582 మంది చిన్నారులను అయితే విడిపించడం జరిగింది. మొత్తం ఈ ఆపరేషన్ స్మైల్ అనే కార్యక్రమం ద్వారా 5,582 మంది చిన్నారులని విడిపించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆపరేషన్ స్మైల్కి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. అది 1098 అనేది ఆపరేషన్ స్మైల్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్. అలాగే ఇంకొకటి ఏంటంటే, మన తెలంగాణ అయితేనేమో ఆపరేషన్ స్మైల్ అని పెట్టారు పేరు. అండ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ట్రేస్ అనే ఆపరేషన్ ట్రేస్ అనే పేరు అయితే పెట్టారు. ట్రేస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రోగ్రామ్ పేరు. మన తెలంగాణలో అయితేనేమో స్మైల్, ఆపరేషన్ స్మైల్ అనేది మన తెలంగాణలోని పేరు అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే NCPCR, మనం ఆపరేషన్ స్మైల్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది ఆల్రెడీ మనం ఆపరేషన్ స్మైల్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంకొంత ఇన్ఫర్మేషన్. NCPCR, ఈ NCPCR అంటే ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అనమాట. సో దీన్ని 2007 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అండ్ దీని యొక్క చైర్మన్ వచ్చేసి త్రిపాఠి గుర్హా గారు అయితే ఉన్నారనమాట. అలాగే అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు అని అంటే June 12. అండ్ 2025 సంవత్సరంలో దాని యొక్క థీమ్ ఏంటి అని అంటే, 2025 సంవత్సరంలో దాని యొక్క థీమ్ ఏంటంటే ప్రోగ్రెస్ ఈజ్ క్లియర్ బట్ దేర్స్ మోర్ టు డూ, లెట్ స్పీడ్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది ఈ అంతర్జాతీయ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం యొక్క థీమ్ అనమాట. సో ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆపరేషన్ స్మైల్ అనేది మన తెలంగాణది, ఆపరేషన్ ట్రేస్ అనేది ఆంధ్రప్రదేశ్ది. ఈ ఆపరేషన్ స్మైల్ ద్వారా అయితే టోటల్గా 5,582 మంది చిన్నారులు అయితే విముక్తి కల్పించడం జరిగిందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.